బీమార్ వస్తే జేబులు గుల్లే. ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వైద్య ఖర్చులు ఎక్కువట. మన దగ్గర ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి 52,743 రూపాయలు ఖర్చు అవుతుందట. ఎవ్రీ ఇయర్ హాస్పిటల్కి పోయిన రోగి 52,000 ఖర్చు పెడుతుందట. దేశ సగటు మాత్రం కేవలం 34,000 అట. అంటే దేశం ఓవరాల్గా దేశంలో చూస్తే 34,000 ఖర్చు పెడుతుండు. కానీ ఓన్లీ ఇన్ తెలంగాణ 52,000 ఖర్చు పెడుతుండు. తెలంగాణ మెడికల్ హబ్ కదా, తెలంగాణ మెడికల్ హబ్ కాదు, తెలంగాణ ప్రైవేటు మాఫియాకి హబ్గా మారింది. ప్రైవేటు మెడికల్ మాఫియా హబ్గా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే హాస్పిటల్స్ నిర్వహించినప్పుడు ఇంతకంటే గొప్పగా ఏముంటుంది? ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులే ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టుబడులు ఉన్నాయి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ ఎందులో ఉన్నాయి? యశోద ఆసుపత్రిలో ఉండే 10 ఏళ్ళుగా దాన్ని నష్టాల్లో ఉండి ఆగమాగం ఉన్న హాస్పిటల్ని వేల కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత అల్లుడికి సంబంధించిన దగ్గరి మనుషులు, అల్లుడు స్లీపింగ్ పార్ట్నర్గా మెడికవర్ అనే ఒక ఆసుపత్రిని స్థాపించి ఏకంగా ముఖ్యమంత్రే ఓపెనింగ్లకు పోతున్నాడు. వరంగల్కి పోయిండు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ ఓపెన్ చేసిండు. తెలంగాణలో ప్రజలకి ప్రభుత్వ వైద్యం అందించాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రైవేట్ హాస్పిటల్స్లో భాగస్వాములు అయినప్పుడు ఇంతకంటే గొప్పగా ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. అసలు ఒక్కొక్క జిల్లాలో కరీంనగర్కి వెళ్ళండి, నిజామాబాద్కి వెళ్ళండి, ఒక మాఫియా. అసలు ఖమ్మంకి వెళ్ళండి, ఒక్కొక్క గల్లీలో 60-70 ఆసుపత్రులు ఉంటాయి. విపరీతమైన అరాచకం. ఇంకా అది దోపిడీ, ఒక రక్తం తాగడమే. ఇక కిడ్నీ జబ్బులకు ఊర్లలో సగటున 76,000 ఖర్చు అవుతుందట. పట్టణాల్లో భారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అట. ఇందుకోసం 104,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారట. 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకర అంశాలు వినండి జర దయచేసి. అందుకే మనము ఏ అంశాలను ఎజెండాగా చేసుకొని ఓట్లేస్తున్నాం? ఏ అంశాలు? ఫ్రీ స్కీమ్స్ ఎజెండాగా చేసుకొని ఓట్లేస్తున్నాం. వాడు అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఇది ఎందుకు ఇస్తలేవు, అది ఎందుకు ఇస్తలేవు, వాడు 2,000 ఇస్తా అంటే 2,016 ఇస్తా అంటున్నాడు, అమ్మ వీనికే ఓటేయాలి, అమ్మ వీడు 2,000 అంటే వాడు 4,000 అంటున్నాడు, వానికే ఓటేయాలి. ఇది తప్ప మన పిల్లలకి మనకేమన్నా రోగం వస్తే ప్రభుత్వ వైద్యం అందిస్తా అన్న ఎవడన్నా మాట్లాడుతుండా? వానికి ఓటేద్దాం. స్కూళ్ళు లేవు, బళ్ళు లేవు. మన పిల్లలకి సంవత్సరానికి 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. 1,00,000-2 లక్షలు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎవడన్నా కనబడుతున్నాడా? వానికి ఓటేద్దాం. ఈ ఆలోచన ఉందా మనకి? విద్య, వైద్యం, ఉపాధి మన ఎజెండాలో లేనప్పుడు ఇంతకంటే గొప్ప నిర్ణయాలు ఏమొస్తాయి ప్రభుత్వాల నుంచి? మనము గదే రైతు భరోసా ఏది, లేకపోతే ఫ్రీ స్కీమ్స్ ఏది, పెన్షన్లు ఏవి, కళ్యాణ లక్ష్మి ఏది, తులం బంగారం ఏది, స్కూటీ ఏది, దీని గురించే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే డిస్కస్ చేస్తారు. ఎంత ఘోరమైన రిపోర్ట్ ఇది చూడండి. రాష్ట్ర ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఏదైనా బీమార్ వస్తే జేబులు గుల్లైపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడి ఫీజులతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఖరీదైపోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. సగటున ఏడాదికి ఒక్కో వ్యక్తి ఆసుపత్రి ఖర్చులు 52,743గా ఉన్నట్లు తేలింది. సగటు ఖర్చు 50,000 దాటిన ఏకైక రాష్ట్రం మనదే కావడం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ వైద్య ఖర్చులు 50,000 దాటట్లే. ఇది దేశ సగటు వైద్య ఖర్చులు 34,000తో పోలిస్తే మన దగ్గర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో భాగంగా 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ హెల్త్ పేరిట కేంద్రం దేశవ్యాప్తంగా 1,39,732 కుటుంబాల్లోని 6,51,440 మందిని సర్వే చేసింది. తెలంగాణలో 4,504 కుటుంబాల్లోని 17,233 మంది నుంచి వివరాలు సేకరించింది. ఆ సర్వే రిపోర్ట్ను ఈ నెల 20వ తేదీన విడుదల చేసింది. ఆ సర్వే రిపోర్ట్లో ఈ ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగటు వైద్య ఖర్చు 72,561 రూపాయలు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 5,856 రూపాయలు ఉన్నది. చారిటబుల్ ఆసుపత్రుల్లో కూడా సగటున 46,849 రూపాయల మేర వైద్యానికి ఖర్చు అవుతున్నది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. పట్టణాల్లో సగటున 59,000, గ్రామీణ ప్రాంతాల్లో 48,000గా ఉంది. అయితే ఓవరాల్గా మనకన్నా ముందు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో అత్యధికంగా ఒక్కో వ్యక్తి 80,478 రూపాయల చొప్పున వైద్యానికి ఖర్చు పెడుతున్నాడు. పొరుగు రాష్ట్రం ఏపీలో 42,000 ఖర్చు అవుతున్నట్టు నివేదిక తేల్చింది. తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో 40 నుంచి 48,000 వరకు సగటున ఒక్కో వ్యక్తి వైద్యం కోసం ఖర్చు పెడుతుండు.
సో ఇట్లా ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇగో ఊర్లలో అయితే కిడ్నీ జబ్బులకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారట, పట్టణాల్లో అయితే క్యాన్సర్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారట. చిన్నారులకు ఇన్ఫెక్షన్లు 30 ఏళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయట. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువ, 45% మందికి ఆ సమస్యలు ఉన్నాయట. 15 నుంచి 44 ఏళ్ల వయసున్న వారిలో ఇన్ఫెక్షన్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో 16.3%, గాయాలతో 16.5% మంది ఆ సమస్యలతో బాధపడుతున్నారు. ఇక 30 ఏళ్ల వయస్సు నుంచే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 30 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 7.3% మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఆ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 18.2% మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. ఇట్లా ఒక భయంకరమైన రిపోర్ట్ ఇది రాష్ట్ర హెల్త్కి సంబంధించి, హెల్త్ కండిషన్కి సంబంధించి. ఈ ఈ ఈ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశాలు ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా ఉన్నప్పటికీ మొత్తం ఇల్లు మొత్తం గుల్లైపోతున్నది. ఉన్నదంతా అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఏమైనా బంగారం ఉంటే అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో మరి నెక్స్ట్ బతికేంది? కొలాప్స్ అంటే కుటుంబాలు ఈ వైద్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఒకవైపు ఏమన్నా ఉంటే అమ్ముకొని మొత్తం కుదేలైపోయి ఆగమైపోతున్నారు. ప్రజల్లోనే మార్పు రావాలా. నాయకుడు మారడెప్పుడు, పార్టీలు మారాయి. మనమే విద్యా వైద్యాన్ని ప్రధాన ఎజెండాగా ఎప్పుడైతే తీసుకొని ఓటేస్తామో ఆ పార్టీలు కూడా మన లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.